హలో ఫ్రెండ్స్, ఈరోజు రోజ్ ఫ్లవర్ వచ్చింది. కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి. పింక్ మందారం ఫ్లవర్స్ చాలా కోసాను ఈరోజు. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని శంక్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. వైట్ శంక్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఇక్కడ దొండ మొక్క కొమ్మ పెట్టాను, గ్రో బ్యాగ్లో పెట్టాను. అక్కడ పెట్టిందేమో బాగా కాయలు కూడా స్టార్ట్ అయినాయి. సేమ్ టైంలో ఇక్కడ కూడా పెట్టాను, 2 చోట్ల ఒకే రోజు. ఇది ఇలాగే ఉంది, రూట్స్ బాగా వచ్చినాయి. ఇది తీసేస్తున్నాను. ఇక్కడ ఒక టమాటా మొక్క ఉంది, ఇది లాగేస్తున్నాను. దీన్ని కూడా తెల్లగా ఫంగస్ వచ్చింది. దీనికి వాటర్తో క్లీన్ చేసి కింద మట్టిలో పెడతాను తీసుకెళ్ళి. దొండ మొక్క చిన్న చిన్న కొమ్మలు పెట్టినా వచ్చేస్తుంది. మ్యారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంటు, స్ప్రైడర్ ఉన్నాయి వీటిల్లో. ఇందులో కొన్ని పల్లీలు వేసాను. చిన్న చిన్న పల్లీ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయినాయి. ప్లాంట్ వచ్చేసి ఇవి లాగేస్తున్నాను. ఇక్కడ ఎల్లో కలర్ పల్లి ఫ్లవర్ ఇది. ఇలా ఫ్లవరింగ్ అయిపోగానే చిన్న చిన్న కాయలు కూడా స్టార్ట్ అవుతాయి. కొన్ని ఏమైనా డ్రై లీవ్స్ వేసేస్తాను పైన. ఈరోజు ఇక్కడ బ్లూ సింక్ ఫ్లవర్స్ రాలేదు ఈరోజు. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, కోసేస్తున్నాను. చాలా చిన్న ప్లాంట్ ఇది. చిన్న ప్లాంట్కి చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇంకోటి ఉంది ఇక్కడ, ఈ కాయ కూడా కోసేస్తాను. ఇది గ్రోత్ ఆగిపోయింది, ఇది కాయలు వచ్చినాయి. అందుకని సగానికి తుంపేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టెమ్ వస్తుంది. తీసేసాను పైది. ఇక్కడ వరకు కాస్త దొడ్డుగా నీట్గా ఉంది. చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ టమాటా మొక్కలు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎండలో ఉంటే ఇంకా బాగా త్వరగా వస్తాయి. మార్నింగ్ టైంలో వస్తుంది ఇక్కడ ఎండ. పాలకూర ప్లాంట్ కొన్ని నార్లు పోసుకున్నాను ఇందులో. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసుకున్నాను. కొన్ని మందారం ఫ్లవర్స్, కొన్ని చిక్కుడుకాయలు, కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీసుకున్నాను. టెర్రస్ పైన కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. గోధుమ గడ్డి కోసినాక మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ పెట్టేస్తున్నాను. ఈ దొండ మొక్క కిందంతా ఒక స్టెమ్ పాడైంది, దీన్ని తీసేస్తున్నాను. తెల్లటి మిల్లీ బగ్స్ వచ్చినాయి, అవి కూడా తీసేస్తాను. ముదురు లీవ్స్ కూడా. ఇక్కడ పెట్టేస్తున్నాను సైడ్కి. దాన్ని మళ్ళీ నేను సరి చేసి పెడతాను. లైట్గా పెట్టాను. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్స్ చాలా చాలా ఒకే చోట వచ్చినాయి, సేమ్ సైజులో బాగున్నాయి. పుదీనా చూడండి, సైడ్కి నేను పెట్టకుండా చిన్న చిన్న కొమ్మలు బాగా వచ్చినాయి. ఇక్కడ చామంతి ఫ్లవర్స్ మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాను, డ్రై అయినాయి కొన్ని. ఇలా డ్రై అయిన ఫ్లవర్స్ నేను వేస్ట్గా పడేయను, కంపోస్ట్ చేస్తాను. కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలిపి పశువుల ఎరువు ఎండింది కూడా వేస్తాను వీటిల్లో.
కంపోస్ట్ బాగా రెడీ అయిపోతుంది ఇలాంటివి వేస్తే. ఎందుకండి ఎండబెట్టేస్తున్నాను, ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు కిచెన్ వేస్ట్. ఇందులో కొంచెం మట్టి, కొద్దిగా పశువుల ఎరువు ఎండింది వేసాను. ఇటువైపు కొన్ని విప్పినాయి ఈ ఫ్లవర్స్, ఇవన్నీ కోసేస్తాను ఇప్పుడు. ఈ ప్లాంట్ అయితే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇటు సైడ్కి విప్పినాయి, ఇవి కోసేస్తాను. ఈ ఫ్లవర్స్ నాకు డైలీ కొన్నన్నా విప్పుతున్నాయి. బీరకాయలు స్టార్ట్ అవుతున్నాయి. దొండ ప్లాంట్ ఇది. దొండకాయలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోకి దొండకాయలు 2 ఉన్నాయి, కోస్తాను. ఇలా ఎండిపోయిన పుల్లలు అన్నీ వేసేసాను. కిచెన్ వేస్ట్, పశువుల ఎరువు ఇది ఎండిపోయిందంతా ఇందులో వేసేసాను. ఈ డ్రై అయిన ఫ్లవర్స్ అన్నీ పైన వేసేస్తాను, ఎండకి ఎండబెట్టేస్తాను. వాటర్ చల్లితే పురుగులు వచ్చేస్తాయి. ఎండిపోయినాక అయితే ఇబ్బంది ఉండదు, ఇంకే పురుగులు రావు, బరువు కూడా తగ్గిద్ది, వెయిట్ కూడా ఉండదు ఎండబెట్టేస్తే. బాగా ఎండినాక కొంచెం మట్టి వేసేసి ఇందులో మళ్ళీ మొక్కలు పెట్టేస్తాను. ఈ డ్రై ఫ్లవర్స్ అన్నీ ఇలా, కిచెన్ వేస్ట్ అన్నీ ఇలా వేసేసాను కంపోస్ట్కి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. తోటకూర ఈ సీడ్స్ రెడీ అయినాయేమని చెక్ చేస్తున్నాను, కానీ రెడీ అవ్వలేదు ఇంకా. కొన్ని తోటకూర మొక్కలు సీడ్స్ సరిగా రావు, కొన్నన్నా వస్తే వచ్చినాక లాగేద్దామని ఇంక దాన్ని ఉంచాను. అలా కోసేస్తున్నాను ఈ ఫ్లవర్స్. ఇంకా ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. ఇటువైపు ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఈ ఫ్లవర్స్ కూడా కోసేస్తాను. సేమ్ సైజుగా వచ్చినాయి ఈరోజు ఫ్లవర్స్. నాకు డైలీ కొన్నాను వస్తున్నాయి. ఈ ఫ్లవర్ ఎందుకనో ఆఫే విప్పింది, ఇంక ఇది రా సరిగా. ఇక్కడ ఒక ఫ్లవర్ అలాగే వస్తుంది. ఫ్లవర్స్ కోసేసినాక వచ్చినాయి కదా ఇవి. స్టార్టింగ్లో చాలా బాగా వచ్చినాయి. హార్వెస్ట్ చేస్తున్న కొద్దీ మట్టిలో సారం తగ్గిద్ది కదా, మట్టి కూడా గట్టిగా అయిపోతూ ఉంటుంది. కొత్తగా కలిపి పెట్టినప్పుడు మొక్కలు పెడితే చాలా బాగా వచ్చేస్తాయి. అలా మేలో కలిపిస్తాను మళ్ళీ మొత్తం కుండీలన్నీ.